షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఎవరైనా హోమ్ లోన్ కానీ మార్టిగేజ్ లోన్ కానీ తీసుకుంటే జనరల్గా రికవరీ ఏజెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి దూషణ అసలు ఏ విధంగా ఉంటుంది, దాని నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి అని అంటే లీగల్గా చట్టపరంగా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి రెమెడీస్ అసలు ఏ విధంగా ఉంటాయనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే అన్నారు. సార్, హోమ్ లోన్ మార్టిగేజ్ లోన్ ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళకి లిటరలీ టార్చర్ అంటే ఎలా ఉంటుందో రికవరీ ఏజెంట్స్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు అలా బెదిరిస్తూ ఉంటారు, ఎన్ని రకాలుగా బెదిరిస్తూ ఉంటారు? ఎందుకంటే మనిషిని ప్యానిక్లోకి తీసుకొని వెళ్ళి లిటరలీ బెడ్ రిడన్ చేస్తున్నారు. సేమ్ టైం కొంతమంది అయితే సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. వాళ్ళకి అంటే ఏ రైట్స్ ప్రకారం వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు, ఎన్ని రకాలుగా బెదిరిస్తూ ఉన్నారు, దానికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మంచి టాపిక్, మంచి అవేర్నెస్ ఇది క్రియేట్ అవుతుందండి ఈ వీడియో వల్ల. ఎట్లా అంటే, ఒక హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు రెంట్ కట్టకూడదు, రెంట్ డబ్బులు నేను ఈఎంఐ కడితే నాకు ఇల్లు వచ్చేస్తుంది కదా, అక్కడ ఆ ఆలోచనతో స్టార్ట్ అవుతుంది నాగరాజు గారు. మీరు కనుక ఇటు సైడ్ వెళ్తే 40,000, 50,000, 30,000 రెంట్లు అన్నవి సర్వసాధారణం అయిపోయింది. ఈ డబ్బులు ఏదో నేను ఈఎంఐ కట్టుకుంటే నాకు ఇల్లే వచ్చేస్తుంది కదా, రెంట్ ఎందుకు కడతాము అని ప్రతి ఒక్కళ్ళు హోమ్ లోన్కి వెళ్ళాలని చూస్తున్నారు. దానివల్లే కుప్పలు బిల్డింగ్లు హైదరాబాద్లో తయారవుతున్నాయి. సరే, తీసుకుంటారు, గృహప్రవేశం చేసుకుంటారు, చాలా బాగుంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్తూ ఉంటారు. ఏడాది 2 ఏళ్ళు అవుద్ది, హస్బెండ్ జీతం సరిపోదు, వైఫ్ కూడా జాయిన్ అవుద్ది, వైఫ్ జీతం కూడా సరిపోదు. ఆ తర్వాత ఈఎంఐలు బౌన్స్లు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ రిసెషనో మధ్యలో వస్తుంది. మనిషికి జ్వరం ఎలా వస్తుందో ప్రపంచానికి రిసెషన్ అలా వస్తూనే ఉంటుంది. ఆ రిసెషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఉద్యోగాలు పోతూనే ఉంటాయి. ఈ ఉద్యోగాలు పోయినప్పుడు ఈఎంఐ బౌన్స్లు అవుతూనే ఉంటాయి. ఇదంతా ఒక సైకిల్, ఒక విషియస్ సైకిల్ ఇది. అయితే ఏమవుతుంది, ఈ సైకిల్లో బౌన్స్ అయినప్పుడు ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. నాగరాజు గారు, ఎట్లా అంటే ఇప్పుడు అనేక రకాల బ్యాంక్స్ ఉన్నాయండి. మీరు తీసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, కొత్త బ్యాంకులు వచ్చినాయి, ఎన్బిఎఫ్సిలు ఉన్నాయి, ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి అసలు మనకి పేర్లు కూడా తెలియని బ్యాంకులు వచ్చేస్తున్నాయి. వీళ్ళందరూ హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంతకుముందు గతంలో అయినా సిబిల్ సరిగ్గా లేకపోయినా డీవియేషన్ తీసుకొని లోన్స్ టకామని వాళ్ళ అకౌంట్లో వేసేస్తున్నారు. అలాగే ఇల్లు వచ్చేస్తుంది. కట్టలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ బ్యాంక్స్, పెద్ద ప్రైవేట్ బ్యాంక్స్ యాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. ఏవైతే కొన్ని ఎన్బిఎఫ్సిస్, కొన్ని ఆర్బీఐ గైడ్లైన్స్ తొంగదొక్కుతున్నాయి. వాళ్ళు వీళ్ళకి పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చెప్తా. ఫోన్ చేస్తారు, కట్టలే అంటే డైరెక్ట్గా, అంటే నేను ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను అన్నది కూడా చెప్పరాలు. కట్టలే, నిన్న 2 సార్లు ఫోన్ చేసిన అయితలే, అంటే లిటరల్గా ఒక గూండా ఫోన్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దాకా ఆ వ్యక్తి అసలు ఇలాంటివి వినే ఉండరు. ఇంకా వాళ్ళు ఆ టార్చర్ భరించలేక, మీరు ఎవరికి చేస్తున్నారు తెలుసా అని అంటాడు. ఎవరు? మీ వాళ్ళ ఫాదర్ పేరు చెప్తారు. మీ ఫాదర్ పేరు చెప్పి నువ్వు ఆయన గుట్టలే, ఇంత నిర్దాక్షిణంగా నా దగ్గరికి వచ్చారండి క్లయింట్స్. ఇంకా దీనికి మించి టార్చర్ ఏమైనా ఉంటుందా కలెక్షన్ వాళ్ళది? ఇట్లా మాట్లాడతాం మొదలు పెడతారు. నేను అన్ని బ్యాంక్స్ అనట్లేదు, అన్ని ప్రైవేట్ బ్యాంక్స్, అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ అనట్లేదు సుమా. ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకుంటే మీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని చెప్తున్నాను. అయితే ఇవన్నీ రికార్డ్ చేయాలి. ప్రాపర్గా మీరు రికార్డ్ చేసి వాళ్ళ మీద పరువు నష్టం దావా, వాళ్ళ మీద డిఫమేషన్, వాళ్ళ మీద కన్జ్యూమర్ కేసెస్ వేయాలి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయాలి. ఇవన్నీ చేస్తేనే అట్లాంటి ఎన్బిఎఫ్సిలు ఎవరిదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ తుంగా దొక్కుతున్నారో వాళ్ళ మీద పనిష్మెంట్లు పడి, మీరు అసలు ఆ ఈఎంఐ ఇంత దరిద్రంగా మీతో మాట్లాడినప్పుడు ఆ ఈఎంఐ కట్టకూడదు. పనిష్మెంట్ కంపెన్సేషన్ ఏంటంటే వాళ్ళే ఈఎంఐ కట్టాలి. అట్లా చేసుకోవచ్చు నాగరాజు గారు. ఇది చాలామందికి తెలియదు. సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, డిఆర్టీ కోర్ట్స్ అని ఉంటాయి. డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అండి. ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ పెట్టిందే బ్యాంకుల గురించి. ఎందుకు పెట్టారు అంటే, బ్యాంకులు సివిల్ కోర్టులో వెళ్తే ఏళ్ల తరబడి అవుతుంది, అది పబ్లిక్ మనీ కాబట్టి అంత టైం ఉండదు, మళ్ళీ దే నీడ్ టు రికవర్ ద మనీ. కాబట్టి డిఆర్టీ అని డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అని పెడతాం జరిగింది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్లో వెంటనే ఒక 6 నెలల్లో సొల్యూషన్ వచ్చేస్తుంది. రైట్, బోత్ ద సైడ్స్ ఇట్ ఈస్ గుడ్. ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి, అప్పు ఇచ్చిన వాళ్ళకి, బోత్ ద సైడ్స్ ఇట్ ఈస్ గుడ్. సరిగ్గా రూల్స్ ఫాలో అయితే, సెక్షన్ 13(2), సెక్షన్ 13(4), సెక్షన్ 14 ఇవన్నీ ఫాలో అయితే, సెక్షన్ 17 ప్రకారం ఆ క్లయింట్ ఎవరైతే హోమ్ లోన్ తీసుకున్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసుకొని బరాబర్ కొంచెం టైం తీసుకొని పాత ఆస్తులు ఏమైనా ఉంటే అమ్ముకుంటామో, లేకపోతే ఈఎంఐని రీకన్స్ట్రక్షన్ చేసుకుంటామో, రీస్ట్రక్చరింగ్ చేసుకుంటామో, లేదా నేను ఇంకా కట్టలేని పరిస్థితిలో ఆ ఇల్లు అమ్ముతానికి కొంచెం టైం తీసుకొని బయట వాళ్ళకి ఎవరికైనా అమ్మి ఆ డబ్బులు తీసి మిగతా డబ్బులు వీళ్ళ దగ్గర ఉంచుకునేటట్టు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇంటి ముందుకు వస్తారు నాగరాజు గారు, గేట్ దగ్గర నుంచొని అరుస్తారు,
చుట్టుపక్కల ఇళ్లకు కూడా కనిపించేటట్టు అరుస్తూ ఉంటారు. నెంబర్ 1 అది. మీరు కనుక తలుపు తీసి బయటకు వచ్చారంటే మీతో డైరెక్ట్గా చాలా అసహ్యంగా మాట్లాడటం జరుగుతుంది. ఎంత అసహ్యంగా అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు కూడా చాలా బాధపడేటట్టు మాట్లాడుతూ ఉంటారు. తినలేదా, నిన్న అన్నం తినలేదా, ఇవాళ అన్నం తిన్నావా, మీ ఇంట్లో వాళ్ళు తిన్నారా, అందరు తింటారు కదా, ఈఎంఐ కట్టడానికి ఏంది ప్రాబ్లం, ఇట్లా మాట్లాడతారు నాగరాజ్ గారు. ఇటకరంగా కాదు, నిర్దాక్షిణంగా వీళ్ళకేదో అన్ని రైట్స్ ఉన్నట్టు కలెక్షన్ వాళ్ళకి ప్రపంచంలో లేని రైట్స్, కాన్స్టిట్యూషన్లో లేని రైట్స్ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. అప్పుడు వీళ్ళ మీద వెంటనే అలా మాట్లాడినప్పుడు విజిటింగ్ కార్డు అడగండి వాళ్ళది. ఆ విజిటింగ్ కార్డు మీ దగ్గర పెట్టుకోండి, వీడియో తీయండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, తీసుకొనండి. కన్జ్యూమర్ కోర్టులో కేసు వేద్దాము, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ వేద్దాము. ఆ బ్యాంకుకి ఈ వీడియో పెట్టి ఆ పర్టికులర్ విజిటింగ్ కార్డు పెట్టి ఆడు ఉద్యోగం పోయేటట్టు చేద్దాము. ఆ బ్యాంకర్కి కూడా మీ కలెక్షన్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారని చెప్పి ఓంబడ్స్మన్కి, ఆర్బీఐకి కూడా ఒక లెటర్ రాయొచ్చు. బ్యాంక్ మీద కూడా కేసు వేసుకోవచ్చు. మీరు అంత అసహ్యంగా మాట్లాడితే ఆ ఈఎంఐ కూడా బ్యాంక్నే కట్టేటట్టు కూడా మనం చేయొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.